కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో నిర్ణయించుకోవాల్సింది తెలంగాణ స్పీకరే. ఇదే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చినటువంటి అల్టిమేటం. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ జోరందుకుంది. అయితే ఖచ్చితంగా 2 ఉప ఎన్నికలు గ్యారంటీ. ఒకటి దానం నాగేందర్, రెండవది కడియం శ్రీహరి అనేటువంటి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఉప ఎన్నికలు జరిగితే ఏ పార్టీ లాభిస్తుంది? జూబ్లీహిల్స్ లాంటి థంపింగ్ మెజారిటీ అలాగే థండర్ విక్టరీ మళ్ళీ కాంగ్రెస్కు దక్కుతుందా, లేకపోతే టీఆర్ఎస్ ముందుకొస్తుందా? ఇదన్నీ కారణట్లుగా బీజేపీ లాభపడుతుందా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ పొలిటీషియన్ అలాగే రాజకీయ విశ్లేషకులు రాజయ్య యాదవ్ గారితో. అన్న నమస్తే. అన్న పరిణామాలు మొత్తం అంతా చూస్తుంటే దానం నాగేందర్ రాజీనామా చేసినట్లుగా చేయడన్నా చేయక తప్పదు, అదే చేయాల్సిందే. దానం నాగేందర్ బాటలో కడియం శ్రీహరి గారు కూడా రావాల్సిందే. దీనికి తోడు ఇంకొంతమంది. ఒకవేళ గనక ఉప ఎన్నికలు జరిగితే కన్ఫర్మ్ అని చెప్పి అందరూ అనుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్కి మంచి వస్తుందా ఫలితము, బీఆర్ఎస్ బీజేపీ ఏంటి అసలు? ఇప్పుడు స్పీకర్ గారికి అయితే మంచి పేరు ఉన్నదండి. పార్టీ కన్సర్న్ల మెదిలి స్పీకర్ తప్పు చేసుకుంటే అయితే మంచిది కాదు. అత్యున్నత న్యాయస్థానం అయినటువంటిది మీరు కొత్త సంవత్సరం జైలు చేసుకుంటారా అన్నట్లే డైరెక్ట్ జైలు చేసుకుంటారా ఇక్కడ చేసుకుంటారా? కానీ ఆయనకు ఇప్పుడున్న మంచి పేరుకు తగ్గట్టు అయితే నువ్వు పార్టీ కూడా మీ మీద ఒత్తిడి చేయొద్దు. ఎందుకు ఒత్తిడి చేయదంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీకు రిజల్ట్ ఇచ్చింది. టీఆర్ఎస్ను బీజేపీ కనుక సోయి తెచ్చుకోకపోతే మళ్ళా అన్ని ఎన్నికలు కూడా మీరే గెలుస్తారు కాంగ్రెస్ పార్టీ. నువ్వు కలంకం తెచ్చుకోవద్దన్నా అని నేను చెప్తాను స్పీకర్ గారికి. నీకంటే నేను పెద్దోని వయసులో, నేను ఒక ఎల్డర్గా నీకున్న మంచి పేరుకు నువ్వు గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటే అందరినీ సస్పెండ్ చెయ్యి, అందరి మీద కూడా వెయిట్ వేయి. మిగతా రాజకీయ పార్టీలు అన్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ గుణపాఠం కనుక తెచ్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వీళ్ళు గుణపాఠం తెచ్చుకొని ఒదిగి ఏం తప్పులు చేసినాం రేపు ఏం చేయాలనేది కనుక ఆలోచించుకొని వాళ్ళు కనుక నేర్చుకుంటే కాంగ్రెస్ గుణపాఠం అవుతుంది. వాళ్ళు నేర్చుకుంటే కాంగ్రెస్ గుణపాఠం అవుతుంది. వాళ్ళు నేర్చుకోకపోతే మీకు రిజల్ట్ మంచిగా వస్తుంది. యావత్ భారతావనిలో మొత్తం కాంగ్రెస్ ఖతమైపోతుంది, కానీ తెలంగాణలో మీ తప్పు వలన వెలుగుతుంది. కాబట్టి నేను స్పీకర్ గారికి మరొకసారి మనవి చేసేది ఏంటంటే నీకున్న మంచి పేరును దాన్ని మాపు చేసుకోకు, తప్పు చేసుకోకు, మలినం కానీయకు. అంటే హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా స్పీకర్కి తీసుకునే ఛాన్స్ ఉంటుంది, నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఉంటుంది ఆ వెసులుబాటు ఉంటుందా ఇప్పుడు? అంటే ఒక్కటేనా, మనిషికి కావాల్సింది ఏందా? నువ్వు స్పీకర్ స్థానానికి పోతావని అనుకున్నారా? అనుకునే అనేక మంది అధ్యక్ష అని నిన్ను అంటాను కదా. చాలదా ఈ జీవితానికి? చాలదా ఈ జీవితానికి? శభాష్ అధ్యక్షుడు అని ఆల్ ఇండియాలో పేరు పోతావు కదా, ఆల్ ఇండియాలో పేరు పోతావు కదా. నువ్వు ఒక దళిత వర్గానికి చెందినవు కదా. ఇవాళ నీకు ఇంకెంత భవిష్యత్తు ఉంటుందో ఆలోచించుకో. ముర్ము గారు ఎక్కడనో ఎస్టీ కులంలో పుట్టి అక్కడికి ఆ స్థానానికి రాష్ట్రపతి స్థానానికి ఎదుగుతుందని అనుకున్నదా? నువ్వు ఏ స్థానం బాకీ ఉన్నదో ఆల్ ఇండియాలో అన్ని పార్టీల కన్ను నీ మీద పడుతుంది. అది చూడు, పెద్ద గొప్ప గోల్ చూడు. ఈ చిన్న బాయి చూడకు, సముద్రాన్ని చూడు, విశాలమైన సముద్రాన్ని చూడు, ఆకాశం వైపు చూడు, ఆకాశం వైపు చూడు, సువిశాలమైన ఆకాశం వైపు చూడు, హిమాలయ పర్వత కీర్తిని చూడు తప్ప ఈ చిన్న చిన్న విషయాలకు నువ్వు కాంప్రమైజ్ కాకు. కాంప్రమైజ్ అయినా వాళ్ళు ఉండేది లేదు. మీ ప్రభుత్వానికి కూడా దోకే లేదు కదా. మీ ప్రభుత్వానికి వచ్చిన దోకే లేదు కదా. ఉప ఎన్నికలు అయితే మీరు ఎన్నో కొన్ని మల్లగెళ్తారు కదా, ఎన్నో కొన్ని మన్నగెళ్తారు కదా. అచ్చా ఈ పార్టీలో బుద్ధి వస్తుందని నేను అనుకుంటలేను. 6 నెలల టైం ఉంటుంది. దాదాపు మన ఇక్కడ తమిళనాడు ఎన్నికలతో పాటు వస్తాయి, తమిళనాడు ఎన్నికలతో పాటు వస్తాయి. 6 నెలల్లో ఈ పార్టీలన్నీ సోయి తెచ్చుకొని మెదిలి ఇప్పుడున్న బీసీ సమాజానికి
ఏదైతే ఊపు ఉన్నదో దాన్ని అంతా వినియోగించుకుంటే బీసీలకు అవకాశాలు వస్తాయి, పార్టీలకు కూడా అవకాశాలు ఉంటాయి, ఎవరికి కావాల్సిన పనిష్మెంట్ వాళ్ళకు ఉంటుంది. ప్రభుత్వం మీ ప్రభుత్వాన్ని నచ్చింది మెచ్చింది అనుకుంటే మళ్ళీ ఒకసారి రెన్యువల్ అవుతుంది మీకు, మళ్ళీ అన్ని సీట్లు మీరు గెలిచింది అనుకో, రేవంత్ రెడ్డి కీర్తి ప్రతిష్ట శిఖరమైన స్థాయికి పోతుంది కదా, శిఖరాగ్ర స్థాయికి పోతుంది కదా. దేనికి ఇవాళ నువ్వు ఒక బీసీ క్యాండిడేట్ను సెలెక్ట్ చేసుకుంటే కదా నువ్వు జూబిలీహిల్స్ ఎన్నిక గెలుచుడే కదా నువ్వు వార్తల్లో వ్యక్తివేనావు, లేకపోతే 5వా? మీరు దయచేసి ముఖ్యమంత్రి గారు మీరు స్పీకర్ మీద ఒత్తిడి చేయకండి. అధిష్టాన వర్గానికి కూడా సోయి ఉండాలి. బీహార్లో 6 సీట్లు వచ్చినాయి మీకు, అదే తెలంగాణలో 1 సీట్ వచ్చింది, అంతకంటే మెరుగు అవుతారా మీరు? మళ్ళీ బై ఎలక్షన్ పెట్టినా కూడా మీకు ఎన్నో కొన్ని సీట్లు వస్తాయి కదా. ఇక్కడ మీకు ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా వచ్చే అవకాశం కనిపించలేదు కదా. పశ్చిమ బెంగాల్ వస్తారా మీరు? తమిళనాడులో వస్తారా? కాబట్టి ఇక్కడనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నది కదా. ఎందుకు ఆయన ఒత్తిడి గురి చేయకండి, ఎన్నికలు రానియండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు వస్తే ప్రజల మనసులో ఉన్న మాట వాళ్ళది కూడా బయటికి పడుతుంది. మొన్నటి వరకు అంటే కాంగ్రెస్ సర్కార్ మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది. రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారు అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుతున్నారు, కాంగ్రెస్లో చాలా మంది మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంతో ఇప్పుడు ఈ జోష్లో ఉన్నారు కదా. ఒకవేళ గనక స్పీకర్ నిర్ణయం తీసుకుని వాళ్ళందరి మీద అర్హత వేటు వేస్తే కాంగ్రెస్కి లాభిస్తుందా? కాంగ్రెస్కు కలంకం అంటుకోదు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి కలంకం అంటుకోదు. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే పొరపాటు చేసిందో మేము అది చేయలేదు అని చెప్పుకునడానికి ఫేస్ వాల్యూ ఉంటుంది, పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంటుంది. పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితనని ఎన్నడూ అనుకోలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ఎన్నడూ అనుకోలేదు. ఒక ముఖ్యమంత్రి కాగలిగినాను నువ్వు, నీ కష్టాలు ఏంటి నీ బాధలు ఏంటి వేరే ముచ్చట, నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినావు. దీంతో నేను ఒక చరిస్మా వెలిగిపోతుంది. ఈ వెలిగిపోయిన చరిస్మాల నీకు రిజల్ట్ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ 2 పార్టీలకు సోయి తెచ్చుకుంటే కదా, ఈ 2 పార్టీలు సోయి తెచ్చుకుంటే కదా, ఆ 2 పార్టీలు సోయి తెచ్చుకుంటే అయినా నీకు కొంత రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ కలంకం తెచ్చుకోవద్దని, రాజకీయాలల్లో కలుషిత రాజకీయాలల్లో మలినం కడిగేయాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకుంటాను. అన్న, ఓ ముఖ్యమైన ప్రశ్నతో ఈ టాపిక్ ముగిస్తాను. బీఆర్ఎస్కి ఈ ఎన్నికలు అంటే ఒకవేళ ఇంత 10 స్థానాల్లో ఉప ఎన్నికలు కనుక వస్తే బీఆర్ఎస్కి ఏ స్థాయిలో ప్రజల నుంచి మద్దతు ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది? ఒకవేళ ఉప ఎన్నికల మొత్తం అంతా కూడా అధికార పార్టీకే లాభిస్తాయి, అనుకూలంగా ఉంటాయి అని చెప్పి అనుకున్నాము. మనం జూబ్లీహిల్స్ అదే విధంగా చూసాం. ఒకవేళ కనుక బీఆర్ఎస్ బొక్కబోర్లా పడితే ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాల్సినటువంటి అవసరము, ఆలోచించుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్కి వస్తుందా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. కానీ బీఆర్ఎస్ సోయి తెచ్చుకోవాలి. లీడర్షిప్ ఉన్నది, వాళ్ళకు లీడర్షిప్ ఉన్నది. యంగ్స్ లేరు, యూత్ లేదు. యూత్ బీజేపీకి ఉన్నది, 2 పార్టీలకు ఫలితం రాదు. ఎవరికి వాళ్ళే మేమే గొప్ప అని కనుక పోతే 2 పార్టీలకు కూడా ఫలితం రాదు. దీనికి సయోధ్య హరీష్ రావునే పెట్టుకోవాలి. వాళ్ళు సయోధ్య కుదరాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా హరీష్ రావుని పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కువ బాధ్యత ఇవ్వాలి. ఎన్నికల ఇన్ఛార్జ్ను హరీష్ రావుని చేసుకోవాలి. చేసుకుంటే వాళ్ళకు గౌరవప్రదమైన స్కోర్ వస్తుంది. వీళ్ళు కూడా బీజేపీ నాయకత్వం కూడా, పాత నాయకత్వం, వీళ్ళందరూ కూడా వాళ్ళ పంతాలకు కాకుండా రిజల్ట్ ఓరియంటేషన్గా చేసుకోవాలి. ఎందుకంటే నీకు మహారాష్ట్ర ఎన్ని కలయికలు ఉన్నాయండి అందులో? అవును. ఇవాళ వాళ్ళు 3 పార్టీలతో కలయిక చేసుకొని ఎన్నిక చేసుకున్నారు. బీహార్లో ఎన్ని పార్టీలు? 3-4 పార్టీలతో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా మీరు అట్లా చేసుకుంటే ఏంది? పరిమితంగా ఎందుకు ఉంటాను అన్న? ఇవాళ అనేక మంది ఇక్కడ బీజేపీ రావాలి, బీజేపీకి రిజల్ట్ రావాలి చూడాలని అనుకుంటారు. మీరు ఎందుకు అనుకుంటలేరు? మీరు తప్ప ప్రజానికం అంతా అనుకుంటాను, యువతరం అంతా అనుకుంటాను. మీరెందుకు అనుకుంటలేరు? దయచేసి మీరు కూడా అనుకోండి. దయచేసి కేసీఆర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తానా, నిన్ను నమ్ముకున్న పార్టీలో ఇంకా ఉన్నారు కొంతమంది.
ఓకే. వాళ్ళకైనా రాజకీయ భిక్ష పెట్టండి, పంతాలకు పోకండి. నీ కొడుకు మాట ఇన్నే కాడికి ఇన్నవు, ఇనకు ఇనద్దంటే గౌరవప్రదమైన ముగింపు కావాలి. ఎవరైనా ముగింపు అనేది గౌరవప్రదంగా ఉండాలి. ఇవాళ బాల్ ఠాకరే గారు దేశంలో ఆయన ముగింపు ఎంత గొప్పగా జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ బాల్ ఠాకరే తర్వాత శివసేన ఎట్లయిన తర్వాత విషయం. కానీ ఆయన ముగింపు, నీ ముగింపు కూడా గట్ల ఉండేటట్టు చూసుకోండి దయచేసి. నేను కేసీఆర్ గారికి నేను నీతో కలిసి 20 ఏళ్ళు సాహసం చేసిన అన్నా, నీ దండం పెట్టి చెప్తానా, నీ ముగింపు చాలా గొప్పగా ఉండాలి. నువ్వు తెలంగాణ తెచ్చిన మునగానివి కాబట్టి నీ ముగింపు కూడా చాలా బ్రహ్మాండంగా నీ ముగింపు ఉండాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.